8 నుంచి 10 ఇండిపెండెంట్లు గెలుస్తారని ఆ రోజు చెప్పి నారాయణపేట మహబూబ్నగర్ నుంచి శివకుమార్ రెడ్డి, బోత్ నుంచి జాదవ్ అనిల్ కుమార్ గెలుస్తారని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి గెలుస్తున్నారు. అక్కడ మహబూబ్నగర్ జిల్లా మక్తల్ నుంచి జలంధర్ రెడ్డి గెలుస్తున్నారు. అక్కడ బెల్లంపల్లి నుంచి జి వినోద్ గెలుస్తున్నారు. సో 2+3 5 అయినాయి. ఇదేదో వన్ సైడ్గా జరుగుతున్న ఎన్నిక కాదని అందరికీ, నేను కాదు మీ అందరికీ కూడా తెలుసు, గ్రామాన తెలుసు, ప్రతి ఒక్కరు కూడా తెలుసు. పోయినసారి ఓటింగ్ పర్సెంటేజ్ 68.5 అనుకుంటా. మరి 68.5కే ఉంటుందా లేకపోతే పెరుగుతుందా తగ్గుతుందా అనేది చాలా ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే ఇంత పోటాపాటీ జరుగుతున్నప్పుడు 68.5 సేమ్ అదేలాగా పోలింగ్ జరిగితే ఒకలాగా ఉంటుంది ఫలితం, తగ్గితే ఒకలాగా ఉంటుంది, పెరిగితే ఇంకొకలాగా ఉంటుంది. సో తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ సరళిని బట్టి ఫలితం వచ్చే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నట్టు, ఒక అండర్ కరెంట్ ఉన్నట్టు ఫలితం కాంగ్రెస్కి అనుకూలంగా వస్తుంది. కొలమానం తీసుకొని చెప్పాలి నేను. 68.5 ప్రకారం కానీ మనం తీసుకుంటే సేమ్ పోలింగ్ లాస్ట్ టైం ఎలా అయింది అలాగే తీసుకుంటే ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి కాంగ్రెస్ ఆధిక్యతలో ఉంది. ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి కాంగ్రెస్ ఆధిక్యతలో ఉంది. అలాగే వరంగల్, నిజామాబాద్, మెదక్ టీఆర్ఎస్ ఆధిక్యతలో ఉంది. జిల్లాల సంగతి చెప్తున్నాను. వరంగల్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ ఆధిక్యతలో ఉంది. అలాగే కరీంనగర్, మహబూబ్నగర్ పోటాపోటీగా ఉన్నాయి, చిరసమానంగా కనబడుతున్నాయి. హైదరాబాద్లో 14 సీట్లు ఉన్నాయి. అందులో అత్యధికం ఎంఐఎంకి వెళ్తున్నాయి. మిగతా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే ఆ 14లో ఎంఐఎం బ్యాలెన్స్ ఉంటే అది బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పంచుకుంటున్నాయి. ఒకవేళ పెరిగితే మటుకు ఈ అంచనాలని కూడా తారుమారే అవకాశం ఉంది. సో అందుకని 7వ తారీఖు అందుకని నేను చెప్పిన 7వ తారీఖు 5 గంటల తర్వాత అయితే నాకు స్పష్టంగా ఈ సంఖ్య ఏ పార్టీకి ఎన్ని వస్తాయని కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి అప్పుడు దాకా ఏ విధంగా ఉంది, అలాగే ప్రచారం కానీ ప్రత్యర్థుల వాళ్ళు చేస్తున్న ఇది ఎలక్షన్కి ఎలా సన్నద్ధం అవుతున్నారు, ఎలా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, ఇవన్నీ కూడా పరిశీలించాల్సిన అవసరం కూడా ఉంది. తెలంగాణలో జరిగేది గ్రామాన ఆంధ్రప్రదేశ్లో ఎదురు చూస్తారు, అర్థమవుతుంది. సో డెఫినెట్గా అక్కడిక్కడ ఇది ప్రభావితం ఉండే అవకాశం ఉంది, ఇక్కడ కూడా. ఎందుకంటే అందరూ కూడా తెలుగు రాష్ట్రం విభజన జరిగినాక అందరూ తెలుగు వాళ్ళన్న భావంతో ఎక్కడ రాగద్వేషాలు లేవు. చూస్తే 5 ఏళ్ల నుంచి అందరూ ప్రశాంతంగా ఉన్నారు, ఎటువంటి గొడవలు లేవు, హ్యాపీగా ఉన్నారు. అదో సంతోషదాయకం, నిజంగా అభినందనదాయకం. సో వాగ్దానాలకి ఇతరత్ర ప్రలోభాలకి అతీతంగా తెలంగాణ ప్రజలు ఓటైపోతారు అన్నదికి ఈ అత్యధిక ఇండిపెండెంట్ పోటీ చేయడమే ఒక ఉదాహరణ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.